దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. మరియ యొక్క వందనం వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. దేవాలయంలో ఆరాధన ముగించుకొని వెళుతున్నటువంటి నపుంసకునికి, ఇథియోపియన్ అయినటువంటి నపుంసకునికి, ఇథియోపియన్ ఈనక్కి అర్థం కాలేదు కొన్ని విషయాలు మర్మాత్మకంగా ఉన్నాయి. అతనికి బయలుపరచబడలేదు. కానీ సువార్థికుడైనటువంటి దైవజనుడు అయినటువంటి ఫిలిప్పు గారి సహాయం ద్వారా అతను సువార్తను వినగలిగాడు, సువార్తను అర్థం చేసుకోగలిగాడు, ప్రవక్త రాసినటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగాడు, యెషయా గ్రంథములోని ప్రవచనాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకు ఎవరో ఒకరి సహాయం కావాలి. ఎవరో ఒకరి సహాయం అంటే పరిశుద్ధాత్మ సహాయము. అదే సమయంలో మనకు ఇతర దైవజనుడు, తోటి దైవజనుడు, లేకపోతే మన స్థానిక సంఘ కాపరి యొక్క సహాయము, వారు గైడెన్స్ ఇవ్వడం ద్వారా, లేకపోతే వారు వివరించడం ద్వారా, వారు ప్రసంగించడం ద్వారా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అని గ్రహించాలి. దేవుని స్తోత్రం. ఒకరికి అన్ని విషయాలు తెలుసని కాదు, మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఏ ప్రసంగికునికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ అందరికీ కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అందరికీ తెలిసిన కొన్ని విషయాలు అందరూ పంచుకుంటున్నప్పుడు అనేకమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలో ప్రసారమవుతున్నట్టు ఈ ప్రసారాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీలో మంచి ప్రసంగికులు బోధిస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కనుక శాంతి టీవీ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి. నెల్లూరు పట్టణానికి లేదా ఈ సింహపురి నగరానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఈ శాంతి టీవీని బట్టి, ఆత్మకు శాంతినిచ్చేటువంటి, ఆత్మకు నెమ్మదినిచ్చేటువంటి సందేశాలతో కూడుకున్నటువంటి ఈ ఛానల్ని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమై మనం యోహాను సువార్తలోనే ఉన్నాం. ఇంకా ఒక 2-3 మెసేజ్లు యోహాను సువార్తలోంచి తర్వాత మనం 11వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. త్వరగా ఇక మనకు ఈ అక్టోబర్ నెలలో మిగిలిన దినాలు, అంతేకాకుండా నవంబర్, డిసెంబర్ నెలలో ఇంచుమించు 70 రోజులకు పైగా ఉన్నాయి. ఈ 70 రోజుల్లోపు మిగిలినటువంటి 10 అధ్యాయాల్లోంచి 7 సందేశాలు చొప్పున చూసుకొని ఈ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అనగా ఈ 2020వ సంవత్సరంలో ఆరంభించినటువంటి యోహాను సువార్త ధ్యానాలు, 2020 అంతా ధ్యానాలు ఇచ్చాను. తర్వాత 2021వ సంవత్సరం అంతా ధ్యానాలు అందించాను యోహాను సువార్త నుంచి. 2022వ సంవత్సరం అనగా 3 నిండు సంవత్సరాలు, 3 full years యోహాను సువార్తలోంచి ఇంచుమించు 1095 సందేశాలు, అనగా సుమారు 1100 సందేశాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున, ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షత చొప్పున, ప్రభు అనుగ్రహించిన వనరుల చొప్పున ఇవన్నీ చేశాను అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను చేశాను అనలేదు, నేను చేయలేదు, నా చేత చేయించాడు. నేను మాట్లాడలేదు, నా చేత మాట్లాడించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రయాసపడింది నేను కాదు, నాతో పాటు ఉన్నటువంటి దేవుని కృప అని పౌలు చెప్పినట్లుగా నేను అందరికన్నా ఎక్కువగా ప్రయాసపడి ఉండొచ్చు. ఇతర అపోస్తలుల కన్నా అకాలమందు పుట్టిన నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. కానీ ప్రయాసపడింది నేను కాదు, నాతో ఉన్నటువంటి దేవుని కృప అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు 2-3 నిమిషాల్లో మీకు జ్ఞాపకం చేసి తర్వాత మన ఈరోజు సందేశంలోకి వెళ్దాం. ఈరోజు ఒక ఫ్రెష్ సందేశంతో
ఒక నూతనమైనటువంటి కొన్ని ప్రత్యక్షలతో ఒక దేవుని సేవకునిగా మేము ముందుకు వస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా దేవజనులు చూస్తున్నట్లయితే వారికి నా హృదయ లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవజనులారా, మీరు ఈ నగరానికి, పట్టణానికి, రాష్ట్రానికి, జిల్లాకి, దేశానికి ఎంతైనా అవసరం, ప్రపంచానికి ఎంతైనా అవసరమైన వాళ్ళు. దేవజనుల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. దేవజనులు ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈ దేశంలో ఎక్కడ చూసినా పావుర స్వరం వినబడాలి, అనగా పరిశుద్ధాత్మ స్వరం, పరిశుద్ధాత్మ సందేశాలు, సంకేతాలు సువార్థికుల ద్వారా, సంఘ కాపరుల ద్వారా వినబడాల్సినటువంటి అవసరం ఉంది. అనగా ఈ దేశానికి అసలు సిసలైన వసంతం రావాలి. అసలు సిసలైన వసంతం, అసలు సిసలైనటువంటి స్వాతంత్ర్యం, అసలు సిసలైనటువంటి ఆత్మీయత రావాలి అంటే ఒక ఎండ్ టైం రివైవల్ రావాలి, ఒక ఉద్యమం రావాలి, దేశంలో గొప్ప కదలిక రావాలి, రాష్ట్రంలో గొప్ప కదలిక రావాలి. దానికోసం అనేక మంది ప్రార్థిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినము మనం ఆలోచించిన విషయాలు, యేసు ప్రభు యొక్క దర్శనాలు. 4 దర్శనాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. 4 దర్శనాల గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. ఒకటి, ఆయనకి తన విరోధి అయినటువంటి, అనగా అపవాది లేదా శత్రువు అయినటువంటి, తోడేలైనటువంటి, సింహమైనటువంటి, ఎలుగుబంటి లాంటి ఒక క్రూరముగు సాధు జంతువుల మీద దాడి చేసేటువంటి ఒక జంతువు. గొర్రెలు ఎలుగుబంటి జోలికో, గొర్రెలు సింహం జోలికో, గొర్రెలు తోడేలు జోలికి వెళ్ళలేదు. వాటి మానానవి వాటి పాటికి అవి మేస్తూ గడుపుతూ ఉన్నప్పుడు తోడేలే తమ మందను విడిచి, తమ అడవిని విడిచిపెట్టి ఆ దొడ్డి మీద దాడి చేస్తున్న సందర్భం. శత్రువును గురించిన దర్శనం. శత్రువు యొక్క తంత్రముల్లో మనం ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. శత్రువు బలవంతుడు, మన శత్రువు బలహీనుడేం కాదు, మన శత్రువు బలవంతుడు. కానీ అదే సమయంలో మన దేవుడు మరింత బలవంతుడు. శత్రువు శక్తిమంతుడేమో, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. సాటాన్ ఈజ్ మైటీ, బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనం ఆలోచించిన విషయాలు, ఒకటి శత్రువును గురించిన దర్శనం. రెండవ దర్శనం మనం ఆలోచించాం, సిలువ దర్శనం, సిలువను గురించిన దర్శనం. ఆయన తన సిలువ మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడల్లా ఇంచుమించు ఇదే విషయాన్ని శిష్యులతో చెప్తున్నాడు. కానీ శిష్యులకి అవేం పెద్ద స్ట్రైక్ కాలేదు, అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, ఓహో యెరూషలేముకి వెళ్ళినప్పుడల్లా ఆయన దీని గురించే మాట్లాడుతున్నాడు అన్నమాట అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత మనం ఆలోచించింది సంఘ దర్శనం, ద విజన్ ఆఫ్ ద చర్చ్. ఏంటి అంటే 2 ముక్కలుగా, 2 పాయలుగా, 2 విభజనలుగా, ఎర్ర సముద్రము విభజించబడి 2 పాయలైనట్లుగా, 2 జలరాశులు, 2 నీటి రాశులు నీటి గోడల్లాగా అటు ఇటు నిలబడ్డట్టుగా దేవుని సంఘము, సార్వత్రిక సంఘము 2 ముక్కలుగా, యూదులు అన్ని జనులను లేకపోతే ఇలా వేరువేరు విభజనలతో నిలబడినప్పుడు ఈ 2 గడ్డ కట్టినటువంటి, నిలబడినటువంటి, నిలిచి ఉన్న, స్తంభించినటువంటి జలరాశులు ఒకటైనట్లుగా దేవుడు అడ్డుగోడను పడగొట్టేసి, అనగా లోపల ఉన్నట్టు ఇశ్రాయేలు బయటికి తీసుకొని వచ్చేసి లోపలికి ఐగుప్తీయులు ప్రవేశించినప్పుడు ఈ గోడలను కూల్చాడు. ఎరికో గోడల గురించి కాదు, ఎర్ర సముద్రపు నీటి గోడల గురించి, స్తంభించినటువంటి, ఘనీభవించినటువంటి ఆ నీటి గోడల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు దాటిన తర్వాత శత్రు సమూహము అందులో మునిగిపోయారు. సున్నతి లేని వారు, విమోచింపబడని వారు, వారు అక్కడ మునిగిపోయారు. వాగ్దాన నిబంధనలు లేనివారు, ధర్మశాస్త్రము లేనివారు, నడిపింపు లేనివారు, వాళ్ళు అక్కడ ఉండిపోయారు అనే సంగతి మనకు తెలిసిన విషయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు విషయాలు, ఒకటి శత్రువును గురించిన దర్శనము, సిలువను గురించిన దర్శనము, సంఘమును గురించిన దర్శనము. 2 మందలు ఉన్నాయి. ఆ మందలు ఒకే దొడ్డిలో తీసుకొని రావాలి. అప్పుడు ఒక మంద అవుతుంది. ఒక మందకి ఒక కాపరు ఉంటాడు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఈ సహవాసానికి, లేకపోతే నెల్లూరు ఏరియాలో సుమారు 30 మంది పాస్టర్లు ఉన్నారు. 30 మంది దేవజనులు కలిసి నాతో కలిసి పనిచేస్తున్నారు. నెల్లూరు ఏరియాలో, నెల్లూరు పట్టణంలో ఉంటూ శాంతినగర్ని కేంద్రంగా చేసుకొని నేను పరిచర్య చేస్తున్నప్పుడు 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళందరం ఒక చోట ఆయా సందర్భాల్లో కలుసుకుంటాం.
ఒకరోజు ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో 27వ తేదీ ముత్తుకూరు వాళ్ళు, బాలుడిపాలెం వాళ్ళు, వెంకన్నపురం వాళ్ళు, అంతేకాకుండా ముదిగేడు వాళ్ళు, అంతేకాకుండా మరుపూరు వాళ్ళు, వైఎస్ఆర్ నగర్ వాళ్ళు, వీళ్ళందరూ ఒక చోట కలుసుకుంటారు. ఎందుకు ఈ కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పానంటే, యేసుప్రభు చెప్పాడు ఇప్పుడు 2 మందలు ఉన్నాయి, అక్కడ కొన్ని గొర్రెలు ఇక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా తోలుకొని రావాలి, తోలుకొని వచ్చి క్లబ్ చేస్తాను, మిక్స్ చేస్తాను, ఏకం చేస్తాను, ఉభయులను ఒక్క పురుషునిగా చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు ప్రభు. అనగా సంఘ దర్శనం గురించి మాట్లాడాడని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత యేసు ప్రభు యొక్క చివరి దర్శనం, అంటే ఆయనకి దర్శనాలు ఇక లేవని కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తున్నాను. గొర్రెలకి నార్మల్ జీవం కాదు, ఒక నామకార్థమైన జీవం కాదు, నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఆ నిత్య జీవాన్ని బట్టి గొర్రెలు నిత్యత్వంలో ఉంటాయి. నిత్య జీవంతో నిత్యత్వంలో మనం ఉంటాం. నిత్య జీవపు అనుభవంలో మనం ఈ లోకంలో కూడా ఉంటాం. అదే సమయంలో నిత్య జీవపు అనుభవంలో మరణం తర్వాత నిత్యత్వంలో మనం ఉంటాం. కాబట్టి యేసు ప్రభు యొక్క 4 దర్శనాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. రండి, మన సమయం అయిపోయింది. మనకి ఇంకొక 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ 15 నిమిషాల సమయంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనుక రండి, అందరం సిద్ధపడదాం. వంట పని చేస్తూ బిజీగా ఉన్నట్టు సహోదరులారా, సిస్టర్స్, మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇది బిజీ టైం అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విందాం. మీ పని చేస్తూ పనిని, వాక్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ, వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఉదయకాలము ఇవ్వబడిన సందేశంలో ఏమైనా సందేహాలు ఏంటిది పలాని పాయింట్ అర్థం కాలేదు అనుకున్నప్పుడు, సాయంకాలం దీని రిపీటేషన్ వస్తుంది. ప్రతిరోజు 4 నుంచి 4:30 వరకు రిపీటేషన్ వస్తుంది. ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 వరకు రిపీటేషన్ వస్తుంది. ఆ రిపీటేషన్ సమయంలో మీరు కొద్ది జాగ్రత్తగా విన్నప్పుడు, అప్పుడు కూడా బిజీ అనుకుంటే మనం ఏం చేయాలి, యూట్యూబ్లోకి మళ్ళీ వెళ్ళిపోయామంటే ఆ సందేశాన్ని మీకు కావాల్సిన పార్ట్ కొద్దిగా రివైండ్ చేసుకొని, కొద్దిగా డ్రాగ్ చేసుకొని మీరు చూస్తున్నట్లయితే మీకు విషయాలు అర్థమవుతాయి. ఇంకా అర్థం కాలేదంటే మీరు నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటికి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ఆ స్పేస్లో మీరు దీని వివరణ ఏంటి బ్రదర్, ఏ సహోదరుడా దీని అర్థం ఏంటి, పాస్టర్ గారు దీని అర్థం ఏంటండి అని మీరు అడిగినట్లయితే దానికి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనము, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 20. స్తోత్రం. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వారిలో అనేకులు అనగా ఎవరు? 19వ వచనం, ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. అనగా యూదులలో అనేకులు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి రాయబడింది. పరిసయ్యులు అంటే యూదుల్లో ఒక గుంపు. ఇప్పుడు రాయబడింది పరిసయ్యుల గుంపు కాదు, యూదులు. యూదులలో భేదము పుట్టెను, మరలా భేదము పుట్టింది. ఇంతకుముందు కూడా భేదం పుట్టింది. ఇంతకుముందు ఎప్పుడు భేదం పుట్టింది అంటే, స్తోత్రం, 9వ అధ్యాయంలో 16వ వచనంలో భేదం పుట్టింది, మరలా భేదం పుట్టింది. మరలా మనం చదువుకున్నటువంటి 19వ వచనంలో మరలా భేదం పుట్టింది. స్తోత్రం. అనగా అదొక ఇంచుమించు 54 వచనాల్లో 53 వచనాల్లో ఒక భేదం, 53 వచనాల తర్వాత మరలా భేదం పుట్టింది. ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదము పుట్టెను. ఇప్పుడు మన మూలవాక్యం 20వ వచనం, వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అనేది. మరికొందరు సరే వదిలేండి, దాంట్లోకి వెళ్ళలేదు, మనం ఇక్కడే ఆగిపోదాం. వారిలో అనేకులు, వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు. వినొద్దు వాడి మాట, ఆయన మాట వినొద్దు. ఆ యేసు అనబడిన వ్యక్తి మాట వినొద్దు. ఆ దైవదోషణ చేస్తున్న వ్యక్తి యొక్క మాటలు వినొద్దు. ఏదేదో ఉపమానాలు చెప్తున్న వ్యక్తి యొక్క మాటలు వినొద్దు. నేను చదువుతున్నాను 10వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. మెనీ ఆఫ్ దెమ్ సెడ్, దిస్ మ్యాన్ ఈజ్ ఎ డీమన్ పొసెస్డ్, లునాటిక్, ఈజ్ ఎ పిచ్చోడు, పైత్యం వచ్చినవాడు, పిచ్చి ముదిరినవాడు, పిచ్చి తారాస్థాయికి చేరినవాడు. దిస్ మ్యాన్ ఈజ్ ఎ డీమన్ పొసెస్డ్, దురాత్మ పీడితనేవాడు.
ఏం దురాత్మ పీడితులైన వాడు, మీరు పరిశుద్ధులు కదా, దురాత్మను వెళ్ళగొట్టలేరా మీరు? మీలో కూడా దురాత్మను వెళ్ళగొట్టేవాళ్ళు, కొంత దయ్యములు వెళ్ళగొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారుగా. లేదా మీ బేతస్తా కోనేరు దగ్గర కొంతమందికి బాగా అవుతాయిగా. ఇవేమి మీరు చేయలేరుగా. ఒక వ్యక్తి మీద నింద వేయడం మీకు సులభం, కానీ అలా నింద వేయబడ్డానికి కారణమైనటువంటి ఆ సమస్యను తొలగించలేరే. స్తోత్రం, హల్లెలూయా. దిస్ మ్యాన్ ఈస్ ఎ డీమన్ పొసెస్డ్ lunatic. Why would anyone listen to a word he says? ఎందుకు వింటున్నారండి? What is the need of listening to him? What is the need of listening to his messages? ఆయన సందేశాలు వినాల్సిన అవసరం ఏంటి? ఆయన మాటలు వినాల్సిన అవసరం ఏంటి? ఆయన ప్రసంగాలు వినాల్సినట్టు అవసరం ఏంటి? అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండకుండా, లేకపోతే చెవిటి వాళ్ళుగా ఉండకుండా ఎందుకు వింటున్నారు? వై యు ఆర్ లిసనింగ్ టు హిమ్? స్తోత్రం. అనేకులు చెప్తున్నారు, మేము వినదలుచుకోలేదు, మేము విన్నాము, ఇక వినదలుచుకోలేదు. కొంతమంది వింటున్నారు, వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వినేవాళ్ళలో ఏదో జరుగుతుంది అని వాళ్ళ భయం. వినేవాళ్ళు విని 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 అల్పసంఖ్యాకులైన మైనారిటీ ఆఫ్ ద జ్యూస్, మైనారిటీ ఆఫ్ ద ఫారిసెస్, మైనారిటీ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ విన్నా కానీ ఏదో జరిగే అవకాశం ఉంది. యేసు మాటలు వింటే ఏదో జరుగుతుంది, యేసు మాటలు వింటే ఏదో జరుగుతుంది అనే భయం వాళ్ళకి కలిగింది. యేసు మాటలు వింటే యూదా మతాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది. యేసు మాటలు వింటే యూదా మతం మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. యేసు మాటలు వింటే యూదా మతం మీద, లేకపోతే యూదా మతానికి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. వద్దు, మాటలు వినొద్దు. మన మతాన్ని నిలబెట్టుకోవాలి, మన మతాన్ని పరిరక్షించుకోవాలి. ఈ దినం భారతదేశంలో కూడా కొంతమంది అంటున్నట్టుగా మన మతాన్ని రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. యూదులు అంటున్నారు, మా మతాన్ని, మా సొంత మతాన్ని, మా ప్రాచీన మతాన్ని మేము కాపాడుకోవాలి. ఇది వాళ్ళ రిలీజియన్ సేవర్స్ అన్నమాట. వాళ్ళు ద సేవియర్స్ ఆఫ్ ది రిలీజియన్, మత సంబంధమైన రక్షకులు, మోరల్ పోలీస్ మ్యాన్ అన్నట్టుగా మత సంబంధమైన ధార్మిక బాధ్యత కలిగినటువంటి, ధార్మిక కర్తవ్యం కలిగిన వాళ్ళు చెప్తున్న మాట అసలు ఎవరు వినొద్దు ప్లీజ్. ఆయన చేస్తే చెప్పాడు, ఆయన అరిస్తే అరిచాడు, ఆయన మాట్లాడాడు. ఒకవేళ మన ధర్మశాస్త్రంలో విషయాలు కూడా చెప్పచ్చు. ఏ ధర్మశాస్త్రములోని విషయముల కొరకే కదా మీరు ఆయన సంప్రదించింది. 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది, నువ్వేమనుకుంటున్నావు అని మీరు ఆయన్ని సంప్రదించారుగా. ఆయన చెప్తే వినాలనుకున్నారు కదా. ఆయన మౌనంగా ఉంటే భరించలేకుండా ఉన్నారుగా. ఆయన మౌనంగా ఉంటే భరించలేకున్నారు. ఆయన నేల మీద ఏదో రాసుకుంటూ కూర్చుంటే భరించలేకున్నారు. ఆయన మాట్లాడితే అసలు ఆయన ఉంటేనే మీరు భరించలేని పరిస్థితిలో ఉన్నారే. 8వ అధ్యాయంలో ఆయన మౌనంగా ఉన్నాడని వాళ్ళు పదే నిలదీశారు. నువ్వేం మాట్లాడవా, చెప్పవా, మాతో మాట్లాడవా, చెప్పు, ఈ స్త్రీని మేమేం చేయాలి? ఆయన మాట వినాలని ఆశపడ్డారు. 10వ అధ్యాయంలో ఎందుకు వింటున్నారు? వినేవాళ్ళని విననీయకుండా, మీరు వినదలుచుకోలేదు, వెళ్ళిపోండి. కానీ వినేవాళ్ళను కూడా విననీయకుండా, వినేవాళ్ళ మీద కోప్పడుతూ, వినేవాళ్ళని గద్దిస్తూ, వినేవాళ్ళని ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నారు. వినని వాళ్ళు ఏం చేస్తారంటే వినేవాళ్ళని విననివ్వరు. మన సంఘాల్లో కూడా అంతే. వినేవాళ్ళు జాగ్రత్తగా 100 మంది ఉంటే 100 మందిలో ఒక 5 మందో 10 మందో వింటారు. మిగతా వాళ్ళు వింటున్నట్టు నటిస్తారు. ఈ మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వినేవాళ్ళని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతుంటారు. జాగ్రత్త, వినని వాళ్ళతో పెద్ద సమస్య ఉంది. వినేవాళ్ళతో సమస్య లేదా అంటే వినేవాళ్ళతో కూడా సమస్య ఉంది, అది వేరే విషయం. మన టైటిల్ చూడండి, వినడం వలన కలిగేటువంటి విపత్తు. వినడం వలన విపత్తు, ద డేంజర్ ఆఫ్ లిజనింగ్, ద డేంజర్ ఆఫ్ హియరింగ్. అదేంటండి ఇది? వినడం వల్ల విపత్తు కలుగుతుందా? అవును, వినడం మంచిదే. వినడం వల్ల మేలు కలుగుతుంది, వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది, వినడం వల్ల ఆశీర్వాదాలు వస్తాయి, ఆలకిస్తే ఆత్మ కుమ్మరింపు, ఇవన్నీ వాస్తవాలే. కానీ వినడం ప్రమాదకరమైనది, ప్రయోజనకరమైనది, ప్రమాదకరమైనది కూడా. అది దాంట్లో పాజిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ సైడ్ ఉంది. దుర్బోధకుల మాటలు వింటూ ఉంటే మనం నెగిటివ్గా వెళ్ళిపోతాం. సద్బోధకుల యొక్క బోధలు వింటూ ఉంటే మనం పాజిటివ్ సైడ్లోకి వెళ్తాం. యేసు మాటలు వింటే పాజిటివ్గా ఉంటుంది. యూదా మత బోధకుల యొక్క మాటలు వింటే నెగిటివ్గా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిద్దాం.
యేసు ప్రభువుని వాళ్ళు ఒక నెగిటివ్ ప్రీచర్గా, ఒక దుర్బోధకుడిగా, ఒక కల్ట్ లీడర్గా, ఒక దేవదూషకుడిగా, ధర్మశాస్త్రము మీద పట్టులేని వాడిగాను ఇలా భావించారు. అందుకని ఎందుకంటే ఆయన మాటలు వింటారు? వినొద్దు, డోంట్ లిసన్ టు జీసస్. కానీ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, మీరు ఈయన మాట వినుడి. యేసు మాటే వినాలి. మనం వినాల్సింది యేసు మాట. స్తోత్రం. వాక్యములోని యేసు మాటను వినాలి. వాక్యము ద్వారా యేసు మాటను వినాలి. మనం వినాల్సింది వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కాదు, లేకపోతే ఇతర మత గ్రంథాల్లోని పుస్తకాల్లోని ప్రబోధం కాదు. మనం వినాల్సింది యేసు మాట వినాలి. ఎందుకంటే పరలోకములో తండ్రి రూపాంతరం కొండ మీద, తండ్రి అయిన దేవుడు రూపాంతరం కొండ మీద యాకోబుతోనూ యోహానుతోనూ పేతురుతోనూ చెప్పిన మాట, మీ మాట ఆయన వినడం కాదు, ఆయన మాటే మీరు వినాలి. మన మాట ఆయన వినడం కాదు, ఆయన మన ప్రార్థన ఆలకించడం కాదు. ఆయన స్వరాన్ని ఆలకిస్తాడు, ఆయన స్వరాన్ని మనం వినాలి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. వినడం వల్ల విపత్తి ఏంటి? స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, పెరుగుతుంది, లేకపోతే పుడుతుంది, పెరుగుతుంది. విశ్వాసం యొక్క ఆవిర్భావం వినడం ద్వారా. వినడం అనేటువంటి ప్రసవ వేదన వలన విశ్వాసం అనే శిశువు పుడుతుంది. వినడం అనేది మామూలు విషయం కాదు, మామూలు విషయంలాగా ఉంటుంది, సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, రిస్క్ లేకుండా వినొచ్చు అనుకోవచ్చు. వినడం అనేటువంటి ప్రసవ వేదన ద్వారా విశ్వాసం అనే శిశువు పుడుతుంది. విశ్వాసం అనేటువంటి ఆత్మ సంబంధమైన శిశువు డెలివరీ అయ్యి బయటికి రావడం కాదు. సాధారణంగా పుట్టడం అంటే డెలివరీ అయ్యి బయటికి రావడం, కానీ ఇక్కడ వాక్యము డెలివరీ అయ్యి లోపలికి వచ్చి లోపల క్రియ జరిగించి విశ్వాసాన్ని పుట్టించడం. స్తోత్రం. శిశువు పుట్టడం, విశ్వాసపు శిశువు పుట్టడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఇస్తుండే వార్నింగ్ అనగా యూదా ప్రజలకి, యూదా బోధకులు, యూదా ప్రజలకి, యూదా మైనారిటీకి, యూదా జుడియన్ మెజారిటీ చెప్తున్న విషయం ఏంటంటే, డోంట్ లిసన్ టు హిమ్. ఇఫ్ యూ లిసన్ టు హిమ్ యూ విల్ గెట్ ఎ ఫెయిత్ ఆన్ హిమ్. ఆయన మీద విశ్వాసం వస్తుంది, అప్పుడు అది మరీ ప్రమాదకరం. ఇప్పుడు ఆయన మీద మీకు విశ్వాసం లేదు, ఆయన మీద మీకు నమ్మకం లేదు, కానీ ఆయన మీద నమ్మకం వచ్చిందంటే సమస్య. ఆయన చెప్తున్న విషయం ఒకటి, వినడం వల్ల విపత్తు ఏంటంటే దుర్బోధకులను వినడం వలన. ఈ రోజులో అంత్య దినాల్లో రకరకాల బోధలు వస్తున్నాయి. వాళ్ళను వినడం వల్ల మనకు కలిగే విపత్తు, వాళ్ళ మీద నమ్మకం మనకు పెరుగుతుంది. దేవుని మీద కన్నా వ్యక్తి మీద నమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో వ్యక్తి పూజ ఎక్కువ జరుగుతుంది. అంత్య దినాల్లో హీరో వర్షిప్ ఎక్కువ జరుగుతుంది. పాత రోజుల్లో దేవుని సేవకుని పెద్దగా గౌరవిస్తారు తప్ప పెద్దగా ఇప్పుడు హీరోలాగా మార్చేశారు. దేవత్వాన్ని ఆపాదించామో మా పాస్టర్ గారు గొప్పవాడండి, మా ఆయన చాలండి, అద్భుతమైన ప్రసంగికుడని రకరకాలుగా ఆయన గురించి డబ్బాలు కొట్టుకుంటున్నారు. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? పరిసయ్యులు పంపబడిన వారితో అన్నారు, మీరు కూడా వంచబడ్డారా? ఆయన మాటల మకరందము అనబడిన దానిలో పడ్డారా? ఆయన మాటల గారడిలో పడ్డారా? మీరు కూడా మోసపోయారా? చాలామంది మోసపోయినట్లుగా, పంపబడకుండా ఉన్నవాళ్ళు అనేకులు ప్రజలు మోసపోయినట్టుగా మీరు మోసపోయారా? వై యు ఆర్ డిసీవ్డ్? యాజ్ యు లిసన్ టు హిమ్ యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్. అనగా వింటే వంచబడే అవకాశం ఉంది. ఒకటి, వింటే నమ్మకం పెరిగి విశ్వాసం పెరిగే అవకాశం ఉంది దుర్బోధకుల మీద. రెండోది, మనం ఆలోచిస్తున్నాం, వింటే వంచబడే అవకాశం ఉంది. పంపబడిన వారిని ఉద్దేశించి పరిశీలన అంటున్నారు, యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్, మీరు మోసగించబడ్డారు, ఆయన మాటలు మిమ్మల్ని మోసగించే అంటున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. స్తోత్రం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరము విని, అన్యుల స్వరం వినక, శత్రు స్వరం వినక, నా స్వరము విని, నిశ్శబ్దంగా ఉంటేనే కాదు, నా స్వరము విని నా వెంబడి వస్తాయి, నన్ను వెంబడిస్తాయి, నా శిష్యులుగా మారుతాయి, నా అడుగుజాడలో నడుస్తాయి. దే విల్ ఫాలో మీ యాజ్ దే లిసన్ టు మీ. దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని వెంబడిస్తాం.
దుర్బోధకుల మాటలు వింటే దుర్బోధకుల్ని వెంబడిస్తాం. అపోస్తుల కార్యముల్లో మనం గమనించినట్టయితే కొంతమంది దుర్బోధకులు ఆయా సమయాల్లో లేచారట. వాళ్ళు లేచి అల్లరి చేశారు, గలిబిలి చేశారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 36వ వచనంలో తూదా అను వాడు లేచి తాను గొప్పవాడని చెప్పుకొను. ఇంచుమించు 400 మంది మనుషులు వాడితో కలుసుకొని వాడు చంపబడిన వాడికి లోబడిన వారందరూ చెదిరిపోయి వాని తర్వాత గలిలీయుడైన యూదాను ఒకడు వచ్చి 2 ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది 3వ ఉదాహరణగా మిగిలే అవకాశం ఉంది. యేసు ప్రజల జోలికి వెళ్ళొద్దని గమనియాలు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి వింటే విశ్వాసం దుర్బోధకుల మీద పెరిగేటువంటి అవకాశం ఉంది. దుర్బోధకుల వినొద్దు. డోంట్ లిసన్ టు ఫాల్స్ టీచర్స్. వింటే వంచబడే వినడం వల్ల వచ్చే డేంజర్స్. 3వది వింటే వెంబడించే అవకాశం ఉంది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 10వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు. అన్యుని స్వరము, స్ట్రేంజర్స్ యొక్క సౌండ్, స్ట్రేంజర్స్ యొక్క మెసేజ్ అవి వినవు. కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని వద్ద నుంచి పారిపోవును. పారిపోయేటువంటి అనుభవం, భయపడిపోయి పారిపోయేటువంటి అనుభవం, ఆత్మకు నెమ్మది లేని అనుభవం, విపరీతమైన అనుభవాలు కలుగుతాయి, ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్సెస్ కలుగుతాయి, జరగకూడనివి జరుగుతాయి, జరగరానివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. వింటున్నారేమో ఎవరంటే వాళ్ళు, లేదా ఏమంటే అవి వింటున్నారేమో జాగ్రత్త. కాబట్టి మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, వాని మాటలు మీరు ఎందుకు వింటారు? వినడములో ఉన్నటువంటి డేంజర్స్. వినడం మంచిదే. వినడంలో ఉన్నటువంటి ఆ ఫాల్స్ టీచర్స్ వినడం వల్ల కలిగే నష్టాల గురించి మనం ఆలోచించాం. వింటే వాళ్ళ మీద విశ్వాసం పెరుగుతుంది, వింటే వాళ్ళ చేత వంచబడతాం, వింటే వాళ్ళని వెంబడించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలామంది ఆదివారం ఆరాధన చేసి కొంతకాలానికి వంచబడి శనివారపు ఆరాధన అంటూ వెళ్ళిపోతున్నారు. చాలా సంవత్సరాలు యేసు ప్రభువే దేవుడు అని ప్రకటించి నమ్మి కొంతకాలానికి వంచబడి యేసు ప్రభు దేవుడు కాదని ఇలా రకరకాల ప్రజల్ని నేను చూస్తూ ఉన్నాను. జాగ్రత్త. మనము డోంట్ లిసన్ టు ఫాల్స్ టీచర్స్, డోంట్ లిసన్ టు డెవిల్, డోంట్ లిసన్ టు యువర్ సెల్ఫ్, బట్ లిసన్ టు గాడ్. యేసును మాత్రం వినండి, యేసు మాటలు మాత్రం వినండి. అలా వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.